ఏమయ్యా టీ తీసుకోండి. రోజులైంది కదా, సెలవులకి రమ్మని ఫోన్ చేయండి. మన పిల్లలకి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ పిల్లలకి ట్యూషన్ ఉన్నాయని, వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయని ఏదో ఒకటి చెప్పి రాదు. సరేలే, నీ ఆనందం కోసం చేద్దాం. హలో బాబు, బాగున్నావా? బాగున్నాను నాన్నగారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నాన్నగారు, ఆఫీస్లో. బాగున్నా? బాగున్నా నాన్నగారు. పిల్లలు ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నాను నాన్నగారు. మీ ఆరోగ్యం ఎలాగుంది నాన్నగారు? అమ్మగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. సంక్రాంతి సెలవులకి మీరు మీ పిల్లలు తీసుకొని తప్పనిసరిగా రావాలి. సరే నాన్నగారు, వస్తాను. మన అన్నయ్య కూడా ఫోన్ చేయండి. సరేలా, చేస్తాం. హలో అమ్మ, బాగున్నావా? బాగున్నాను నాన్నగారు, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మ కూడా బాగానే ఉంది. హలో అమ్మ, బాగున్నావా? బాగున్నానమ్మా. సెలవులకి పిల్లలు అల్లుడు గారు రండి. సరే అమ్మ, వస్తాము. అమ్మ, అన్నయ్య వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడే అమ్మ మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. సరే అమ్మ, అయితే నేను కూడా వచ్చేస్తాను. ప్రత్యూష, ప్రత్యూష. వస్తున్నానండి. ఏమైంది? మా నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మనం మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరే అండి, మీ ఇష్టం. సుష్మిత, అండి కూర్చో. ఆఫీస్ నుంచి వచ్చేసారా? కూర్చోండి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి? అంటే మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు, పిల్లలతో రమ్మన్నారు. సరే, వెళ్దాంలే. పిల్లలు వస్తానన్నారండి, కానీ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి. బాగున్నారా? వచ్చేసావా? బాగున్నావా? బాగున్నా. నేను ఎంతది బాగున్నా. మామయ్య, అత్తయ్య బాగున్నారా? బాగున్నా అమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగా చదువుకుంటున్నావా? సరే, లోపలికి వెళ్ళండి. అమ్మాయి ఇంకా రాలేదండి, అబ్బాయి వచ్చేసారు కదా. వచ్చేస్తారే. అమ్మ, నాన్న బాగున్నారా? మామయ్య గారు బాగున్నారా? బాగున్నా. బాగున్నానమ్మా. అల్లుడు గారు, మంచినీళ్ళు తీసుకోండి. 2 రోజుల తర్వాత. మీకు ఏం కావాలి? పండగకి చేస్తాను. సరే అమ్మా, నీకేం కావాలి? అమ్మా, నాకు పండగకి గోరింటా కావాలమ్మా. సరే అమ్మా, రుబ్బుతాను. అందరూ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం లేదు నాన్నగారు, పండగ గురించి మాట్లాడుకుంటున్నాము. తల్లి, నీకొక సర్ప్రైజ్. ఏంటి నాన్నగారు? వసంత, అయ్యగారు ఎందుకు పిలిచారు? మొన్న బట్టలు కొన్నాం కదా, అమ్మగారు అలమారలో పెట్టారు, వెళ్ళి తీసుకున్నారు. ఇదిగోనమ్మా, పంటకి కొత్త బట్టలు కొన్నాను. అందరూ తీసుకుని. చాలా బాగున్నాయి నాన్నగారు. మీ అందరికీ బట్టలు నచ్చాయా? నచ్చాయి. పండుగ రోజు బాగున్నాయి పిల్లలు. వంటగదిలో ఉన్నట్టుంది, పిలవండి. బాగున్నాయి పిల్లలు. అమ్మ, తాతయ్య మమ్మల్ని ఆస్వాదించండి. ఆఖరి రోజు
వదిన సెలవులన్నీ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏ టూర్లో పెట్టుకోకుండా ఏ సెలవు వచ్చినా సరే ఇక్కడికే వచ్చి మనం బాగా ఎంజాయ్ చేద్దాం. సరే వదిన. మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు సెలవు వచ్చినా ఇక్కడికే వస్తారు. బాబా మనం ఎప్పుడు హాలిడేస్ ఉన్నా ఇక్కడికే వద్దాం. టూర్ ఏం ప్లాన్ చేసుకోవద్దు, ఇక్కడికే వద్దాం. అరే బాబా సంక్రాంతి సెలవులు అయిపోయాయి కదా, ఇంకా వెళ్ళొస్తాం. మీరు వచ్చి 2 రోజులు కూడా అయినట్లేదు, కానీ సెలవులన్నీ అయిపోయాయి. సరే వెళ్ళండి. సరే బయలుదేరుతున్నాము. మీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా, జాగ్రత్త వెళ్ళండి. సరే అమ్మ, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. అమ్మమ్మ మీ కథలన్నీ మిస్ అవుతాము. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందమ్మా. అత్తిగారు మామిగారు వెళ్ళొస్తాం. సరే అమ్మా వెళ్ళండి. సరే నాన్న, బాయ్. అత్తిగారు మామిగారు వెళ్ళొస్తాం. సరే అమ్మా వెళ్ళండి. సరే నాన్న, బాయ్. పిల్లలు వెళ్ళిపోయారు కానీ చాలా బాధగా ఉందండి. ఎందుకే బాధపడతావు, మళ్ళీ సెలవులకు వస్తారు కదా. సరేనండి. ప్రియమైన విజన్ వ్యాలీ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మీరు చూసే ఉంటారండి, ఇప్పుడు మా పిల్లలు చేసిన స్కిట్. మెయిన్ ఈ స్కిట్ ఉద్దేశం ఏంటంటే మన పండగలు అవ్వచ్చు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నిటి కూడా పెద్దలతో ఎలా ఉండాలి ఏంటంటే నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతో ఉంటే వాళ్ళు ఎంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి మా విజన్ వ్యాలీ స్కూల్ తరఫుని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లల్లో అయితే బంధుత్వాలు, బాంధవ్యాలు, ఏమైనా ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు అవ్వచ్చు, వస్త్రధారణ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు తక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గమనించి పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియపరచవలసింది. మీరన్నీ కూడా కొంచెం హక్కును చేర్చుకున్నప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం బిజీ అయిపోతున్నారు, కష్టపడుతున్నారు, కాదంటలేదు. ఎంతో కొంత టైం పిల్లలకి కేటాయించి ఇవన్నీ రిలేషన్షిప్ గురించి అనేది చాలా చెప్పండి వాళ్ళకి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చిన్నప్పటి నుంచి తెలుసుకోవటం వల్ల వాళ్ళలోని పెద్దలు గౌరవించడం అవ్వచ్చు, వాళ్ళని సేవించడం అవ్వచ్చు, అది మీరు చెప్తేనే చేస్తూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియపరచవలసిందిగా నేను కోరుచున్నాను. ఉదయం లేచిన వెంటనే ఏంటంటే తాతయ్య నాన్నమ్మ ఉంటే వాళ్ళకి నమస్కారం చేయమని చెప్పండి. అలాగే అమ్మమ్మ తాతయ్యలు ఉంటూ వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పండి. ఇలాంటివి మీరు చెప్తూ ఉంటే ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్రహించి వాళ్ళ మనోవికాసానికి కారణం అవుతుందని చెప్పేసి నేను తెలియపరచడం.